నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ భుజభుజ నెల్లూరులోని 164వ చౌక దుకాణంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుడు తీసుకుని రేషన్ సరుకుల పంపిణీ విధానంలో అవకతవకలు జరగకుండా అరికట్టేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని గిరిధర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ విజయ్ కుమార్, నెల్లూరు రూరల్ తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, సివిల్ సప్లైస్ డీటీ జమీర్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మరొక కొత్తది పాత రేషన్ కార్డులు విధానానికి స్వస్తి చెప్పి దానికి బదులు స్మార్ట్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో కానీ ఇటు ప్రత్యేకంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా అందరికి కూడా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 105 రేషన్ షాపులు, 83,000 చిల్లర కార్డు హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డులు అందరికి కూడా అందజేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రాకపోతే మీరు ఇమీడియట్ గా అటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తెస్తే ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా వస్తాయి. దీనివల్ల ఇంతకు ముందులాగా ఏదైనా మాల్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేయకుండా వారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఉండినట్లయితే ఉన్నది ఉన్నట్టు దీంట్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా కూడా బియ్యాన్ని అరికట్టే విధానాన్ని ఎవరికి వారికి వాడి ఏ రేషన్ షాప్ లో ఏమి ఇష్యూ చేశారు, ఏముంది, బ్యాలెన్స్ ఏందని కూడా పూర్తిగా డాటా సహా వస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, అటు బీజేపీ అందరం కలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీన్ని ముఖ్యంగా కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ప్రజల్లోకి మరింత తీసుకుపోయి ప్రజలందరికి కూడా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో, ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం గురించి అహర్నిశలు కూడా కృషి చేస్తూ అటు ఉద్యోగాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ నిరంతరం కూడా వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో శ్రీకారం చుట్టారు. ఇవి మనం ఏదైతే చేస్తున్నామో మనం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాన్ని ముఖ్యంగా మన నాయకులు, కూటమి నాయకులు ముగ్గురు కూడా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ప్రజల్లోకి దీన్ని విరివిగా తీసుకుపోవాలా. మనం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఏమి సంక్షేమ పథకాలు ఇస్తుందో, ఏమి ఇస్తుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని మరొకసారి కూటమి నాయకులందరూ కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా సూచిస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాల అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చెప్పుకుంటా పోతే సంక్షేమంలో మొదటి నుంచి పింఛను కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, మిగతా ఎన్నో సంక్షేమ, నిన్నగాక మొన్న ఆగస్టు 15న మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనులు వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో కూటమి నాయకుల సహకారంతో కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి నిరంతరం కూడా ప్రజలకు శ్రమిస్తున్నారు. వీళ్ళందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నుండి నిండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రైస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా కార్డు హోల్డర్కి చేరాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్డును, స్మార్ట్ కార్డును విత్ క్యూఆర్ కోడ్ అనే కార్డును ఈరోజు లాంఛనంగా మనం స్టేట్ వారీగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే లోగడ కార్డుల మీద ఎవరైతే నాయకుల బొమ్మలు తర్వాత అవి ఉండేసి కొంత ఉండేది, ఇప్పుడు పారదర్శకంగా ఉండాలని
ఎవరి బొమ్మలు కూడా లేకుండా ఓన్లీ ఇండియా ఎంబ్లమ్ 5వ తారీఖు వరకు ఎఫ్ఈ షాప్ దగ్గర ఇస్తారు. మిగిలినటి ఏమైనా ఉంటే తహసీల్దార్ దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తే గిన ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే గత 6 నెలల నుంచి కంటిన్యూగా రేషన్ తీసుకోలేదో, ఏదో ఒక రీజన్ చెప్పి మేము ఊర్లో లేము అందువల్లే మేము తీసుకోలేదని కానీ చెప్తే వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకు కూడా ఈ కార్డు రావడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.